రైట్ నో దుబాయ్లో టెంపరేచర్ కూడా అట్లే ఉంది. మొత్తానికైతే ఇక్కడ పామ్ జుమేరా సైడ్ అయితే వచ్చినాం మేము, అట్లాంటిస్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ పైన అయితే మాత్రం మస్తు అనిపించింది నాకు. అదైతే మాత్రం మస్తు అనిపించింది. అసలు అక్వేరియంకి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ లోపల అక్వేరియం ఉందన్నమాట. అయితే అక్వేరియంకి వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ పర్ పర్సన్ వచ్చేసి 200 dirhams ఉండే. ఎందుకు దానికి బుర్జ్ ఖలీఫాకి పెడితే ఏమన్నా అర్థం ఉంటుంది, కానీ దీనికి పెడితే ఏమొస్తుంది అని చెప్పి లైట్ తీసుకున్నాను. నేనైతే దానికి వద్దనుకున్న క్యాన్సిల్ చేసుకున్నాను ఇప్పుడే. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటకు వెళ్ళిపోయి బీచ్లో అయితే వాక్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మోనోరేల్ ఏదో సంహవ్ ప్రాబ్లం వచ్చి ఏదో క్లోజ్ అయిందంట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి అడుగుతా, వాళ్ళు ఇప్పుడు ఓపెన్ ఉంది అంటే మాత్రం ఇప్పుడు నేను దాంట్లో తీసుకున్న మోనోరేల్కి వెళ్ళి అక్కడ షార్ట్స్ ఇద్దామని చూస్తున్నా. సో దట్స్ ఇట్. ప్రస్తుతానికి అయితే ప్లాన్ అది. ఐ విల్ గో దేర్ and I'll try to get into monorail. Okay, see you guys in a bit. అట్లాంటిస్ ద పామ్లో అయితే లంచ్ చేయమని చాలామంది రికమెండ్ చేశారు. రిక్వెస్ట్ కాదు, సారీ. సో అది అనుకున్నాం, కానీ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అవసరమా అంతగానం అని చెప్పి అనుకుంటున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పి. సో అది సంగతి. సో ప్రస్తుతానికి అయితే వీఆర్ గోయింగ్ టు ద బీచ్. మన లక్ అని చెప్పుకోవచ్చు. మోనోరేల్ అయితే ఫంక్షనల్ అంట. వీఆర్ ట్రైన్ టు గెట్ ఆన్ ది మోనోరేల్ నౌ. సో విల్ సీ వాట్ ఆర్ ద టికెట్ రేట్స్ అండ్ ఆల్. సో పామ్ జుమేరా బీచ్ వ్యూ అయితే ఇట్లా ఉంది. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఆన్ ది మోనోరేల్ అండ్ సీ వాట్ ఈస్ ద వ్యూ. లెట్ us గో అండ్ సీ. మోనోరేల్కి అయితే టికెట్స్ తీసేసుకున్నాం ప్రస్తుతానికి. అండ్ పామ్ జుమేరా వ్యూ అయితే కూడా మస్తుగా అనిపిస్తుంది. దీనిలోంచి వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ నుంచి నకిల్ స్టేషన్కి, నకిల్ స్టేషన్ నుంచి ఇక్కడికైతే మొత్తానికైతే తీసుకున్నాము. సో దీస్ ఆర్ ద టికెట్స్. సో ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ టు గెట్ ఆన్ ది మోనోరేల్ నౌ అండ్ ఐ విల్ షో యూ ద విజువల్స్ ఇన్ సమ్ బిట్ ఆఫ్ టైమ్. మొత్తానికైతే ఈ ఫుటేజ్ కోసమే వచ్చాయంటు. ఈ ఫుటేజే మనం ఇప్పుడు తీసుకుంటాం. మెట్రో రైల్లో ఉన్న మోనోరైల్లో ఇక్కడ. కానీ క్రేజీ కాన్సెప్ట్ అప్ప ఈ మోనోరైల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే మోనోరైల్ దిగిపోయినాము. చాలా కన్ఫ్యూజ్ అయింది. మోనోరైల్ షార్ట్స్ నాకైతే బాగా వచ్చినాయి అనిపించింది. షార్ట్స్ కోసం కూడా చిన్న చిన్న వీడియోస్ తీశాను. అండ్ ఇప్పుడు అట్లాంటిస్ దగ్గర అయితే ఉన్నాము. కార్స్ అవి అయితే ఇక్కడ క్రేజీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బీచ్ షార్ట్స్ అయితే నేను మీకు చూపిస్తాను ఇంకొంచెం సేపట్లో. చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ బీచ్. పామ్ జుమేరా మొత్తం కూడా మేము చూసాం అనమాట.
ఎస్ దట్స్ ఇట్. టెస్లాస్ అయితే ఉత్తగా మన స్విఫ్ట్ కార్ కనబడినట్టే కనబడుతున్నాయి టెస్లాస్ అయితే ఇక్కడ. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో టెస్లా చూడడం. సో అది సంగతి. ఇప్పుడు now we will enter into the Palm Jumeirah beach and I'll take some shots for you and then we'll have fun. మొత్తానికైతే పామ్ జుమేరా అదైతే మొత్తం క్లోజ్ చేసుకున్నాము. అక్కడ కాసేపు బయటే ఉన్నాం, లోపలికి వెళ్ళి ఇక్కడ ఈవెంట్స్ ఏం లేవు. చాలా యాక్వేరియం అవి కానీ లైక్ ఐ సెట్ బాగా లూటింగ్ అనిపించింది, అది చేయలేదు. మొత్తానికైతే అక్కడ అయిపోయింది. పామ్ జుమేరా నుంచి వీ కేమ్ హియర్ టు పామ్ గేట్వే రైల్వే స్టేషన్ దగ్గర దిగాము. అక్కడి నుంచి మళ్ళీ ట్రామ్ తీసుకుని వీ హ్యావ్ టు గో టు ఆల్కైల్ మెట్రో స్టేషన్. ఆ ఆల్కైల్ మెట్రో స్టేషన్ని గోల్డ్ సూక్ పోవాలి. సో మాది వచ్చి గోల్డ్ సూక్లోనే ఉంది. సో దట్స్ థింగ్. ప్రస్తుతానికి అయిపోయింది. ఇక్కడ ట్రామ్ ఉంది ప్రస్తుతానికి. లెట్స్ క్రాస్. మొత్తానికైతే ఇప్పుడైతే ట్రామ్లోకి అయితే ఎక్కినాము. సిటీ అనే మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఆ మెట్రో స్టేషన్ నుంచి వీ కెన్ గో బ్యాక్ టు అవర్ రూమ్ అనమాట. సో ట్రామ్ చూడండి. కానీ ఒక మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా మేము NOL కార్డ్స్తోనే ట్రావెల్ చేస్తున్నాం మొత్తం అంతా. దానిలో మీకు తెలిసినే ఉంటుంది, ఒకటి గోల్డ్ క్లాస్ ఉంది, ఒకటి నార్మల్ సిల్వర్ క్లాస్ ఉంది. గోల్డ్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్, సిల్వర్ క్లాస్ అయితే మాత్రం మంచిగా ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే ట్రామ్లోనే ఉన్నాం. అంటే ఏం లే, మీకు తెలిసింది కదా ట్రామ్ అంటే లైక్ ఇక్కడ మామూలుగా ట్రాఫిక్ పక్క నుంచే వెళ్ళిపోతుంది. సో అదేం లేదు. సో దట్స్ ద థింగ్. సో వీ హోప్ ఇది తొందరగా అయిపోయిన తర్వాత సిటీకి వెళ్ళాక మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తా. అండ్ నైట్కి అయితే మాకు 9 PM మేము బుక్ చేసుకున్నాం. బుర్జ్ ఖలీఫా 124, 125 ఫ్లోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం 148 కూడా బుక్ చేసిన. ఒక్కసారి కదా వస్తాం మనం, మళ్ళీ రాలేం కదా. సో అందుకే అని చెప్పి ఇట్స్ ఓకే, ఒకసారి తీసుకోవడం తప్పలేదని చెప్పి తీసేసుకున్నాం అనమాట. సో దట్స్ ద థింగ్. అండ్ స్టిల్ కూడా చాలా ప్లేసెస్లో కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మెయిన్గా పామ్ జుమేరా సైడ్ అయితే మాత్రం చాలా ఘోరంగా కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఏం కడుతున్నాడు, ఎందుకంటే కడతానే ఉన్నాడు వాడైతే. హోటల్స్ కడుతున్నారు, లేకపోతే కొత్త ప్లేసెస్ కడుతున్నారు, ఏం కడుతున్నారు, ఆఫీసెస్ ఏం తెలియదు. కానీ మొత్తానికి వెళ్తే ఇంకా స్టిల్ అయితేనే ఉంది కన్స్ట్రక్షన్. బట్ ఎనీవేస్ సూపర్ అంటే రియల్లీ చాలా ఇంప్రెసివ్ ఉందన్నమాట అసలు సిటీ అయితే మాత్రం. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అది. ఇంకా వర్డ్స్ అవసరం లే, చూస్తేనే తెలుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది సంగతి. మీట్ యు గైస్ సూన్. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా మిమ్మల్ని ఇంకా రూమ్లో కలుస్తా. అక్కడి నుంచి ఈవినింగ్ ప్లాన్ అయితే మొత్తం అంతా మీకు అప్డేట్ చేస్తాను. సీ యూ గైస్ ఇన్ ఎ బిట్. బాయ్.